అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 10వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో మనం రెండవ పాఠాన్ని నేర్చుకుందాము. రండి. పొడుపు కథలు. ఈ పొడుపు కథలు అనే పాఠ్యభాగాన్ని పాకాల యశోదారెడ్డి రచించింది. ముందుగా కొన్ని పొడుపు కథలను చూద్దాము. చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసినా వరదలు రావు. ఏమిటది అంటే కన్నీళ్ళు. దానం చేస్తే తరగనిది అంతకంతకు పెరిగేది ఏమిటది? విద్య. ఈ విధంగా కొన్ని పొడుపు కథలు అనేవి మనకు ఇచ్చారు. ఇలాంటి మరికొన్ని పొడుపు కథలను మనం సేకరించితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఒక పుస్తకం పైన ప్రాథమికమైన అవగాహన కలగజేస్తూ పాఠకుల్లో ఆ పుస్తకం చదవాలనే కుతూహలాన్ని ఆసక్తిని ఎలా కలగజేస్తుందో తెలియజేస్తూ ముందు మాట స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం పీఠిక ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం యొక్క నేపథ్యాన్ని, లక్ష్యాలను, అందులోని స్వరూపపరాలను చర్చిస్తూ రచయిత కానీ మరో వ్యక్తి కానీ రాసే పరిచయ వాక్యాన్ని పీఠిక అంటారు. దీనికి ముందు మాట, భూమిక, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం, ప్రస్తావన వంటి పేర్లు ఉన్నాయి. ఈ పాఠం గోడ మీద బొమ్మ అనే పొడుపు కథామాల పుస్తకానికి పి. యశోదారెడ్డి రాసిన పీఠిక. రచయిత పరిచయం. పాకాల యశోదారెడ్డి పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రచయిత్రి. ఈమె స్వగ్రామం బిజినేపల్లి ధర్మశాల, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు వంటి కథా సంపుటాలు వెలువరించింది. ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది. అధికార భాషా సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన యశోదారెడ్డి మహాలక్ష్మి ముచ్చట్లు పేరుతో అప్పట్లో రేడియో ధారావాహిక కార్యక్రమం నిర్వహించి బహుళ ప్రజాదరణ పొందింది. లోకి వెళ్దాము రండి. మన భారతీయ సంస్కృతి ఎంత ప్రాచీనమైందో అంత విచిత్రమైంది. దానికి ఔన్నత్యం ఎంత ఉందో అంత వైశాల్యము ఉంది. ఈ రెండిటిని మించిన లోతు కూడా ఉంది. నిజానికి మనది వ్యవసాయక దేశము. ఈ దేశీయుల సంస్కృతి నాగరికతలకు పునాదులు పల్లెపట్టులు. అత్యంత ప్రాచీనమైన మన భారతీయ సంఘం గ్రామీణమైందే. ఆనాటి మన పూర్వులు ఆ పశుపాలనలో, ఆ పచ్చిక బయల్లో, ఆ నీలాకాశంలోని మెరుపుల్లో, కుండపోతగా కురిసే వానల్లో ఏదో తమకు తెలియని రహస్యం దాగి ఉన్నట్లు భావించగలిగినారు. ఈ భావనే అన్ని తత్వరహస్యాలకు, సమస్యలకు, ముడులకు, ముడి విప్పులకు కారణమయ్యింది. వాటి నుండి పాఠాలు, ప్రవచనాలు, ప్రశ్నలు, సమాధానాలు ప్రారంభమైనవి. అంటే వేదకాలం నుండి ఈ ప్రశ్నోత్తర రూపమైన విజ్ఞానం మన సంస్కృతిలో కాలునింది. ప్రశ్నోత్తర రూపమైన ఈ విజ్ఞానం ప్రధానంగా మనకు మహాభారత వనపర్వంలో యక్షరూపి అయిన ధర్మదేవ ధర్మజుల సంభాషణలో గోచరిస్తుంది. ఈ యక్ష ధర్మజుల సంవాదంలో ప్రకటితమైన మహావిజ్ఞానమే యక్ష ప్రశ్నలు అనే పేర సాహిత్యంలో ప్రసిద్ధమై వెలసింది. అందుకే ఈనాడు విడదీయరాని చిక్కును గూర్చి చెప్పవలసి వచ్చినప్పుడు ఏంరా బాబు యక్ష ప్రశ్న వలె ఉంది అని పోలిక చెప్పడం పరిపాటిగా మారింది. ఒక్కొక్కప్పుడు ఈ వలె ఉపమావాచకం కూడా లేకుండా ఇది యక్ష ప్రశ్నరా తండ్రి అని అంటే చాలు, అది గడ్డు సమస్య అని అందరికీ సులభంగా తెలిసిపోతుంది. తెలుగు సాహిత్యంలో మనకు ఎర్రాప్రగడ ఈ యక్ష ప్రశ్నలను ప్రచారం చేసినాడు. మహాభారతాంధ్రీకరణ సందర్భంలో అరణ్యపర్వ సప్తమాశ్వాసంలో ఈ యక్ష ప్రశ్నలను
తెనిగిస్తూ ధర్మదేవుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు చెప్పినట్లు వ్రాసినాడు. నిజానికి యక్షుడు అడిగిన ప్రశ్నలు పొడుపు కథల వలె ఉన్నవి. ఈ విధంగా ఎంతో పురాతనమైన ఈ ప్రశ్నోత్తర విధానం ఆయా కాలాల్లో ఆయా కవుల చేతుల్లో మెలగి జన బాహుళ్యంలో ప్రాచుర్యాన్ని పొంది విద్వత్లోకంలో ప్రహేళికా రూపంలో, జనసామాన్యంలో పొడుపు కథా రూపంలో స్థిరపడింది. ఈనాడు ప్రహేళిక ప్రక్రియ అంతగా కానరాదు. కానీ తెలుగు జాతి జీవితంలో మాత్రం ఈ పొడుపు కథా రీతి వేరుని స్థిరంగా ఈనాటికి నిలిచి ఉంది. పొడుపు కథ అనే శబ్దానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆయా సంఘాలలో వారి వారి అలవాట్లను పురస్కరించుకొని ఆయా పర్యాయ పదాలు వాడుకలో స్థిరపడ్డాయి. పొడుపు కథ అంటే జ్ఞానోదయాన్ని కలిగించేది, నిగూఢమైన అర్థాన్ని ప్రకాశింపజేసేది, మనస్సుకు సూటిగా తగిలేది, ఎదలో నాటేది లేదా వెంటనే అర్థం తోచక చిక్కుల పెట్టేది అని మనం గ్రహించవచ్చు. మారుకథలు. రాయలసీమలో కొన్ని చోట్ల ఈ పొడుపు కథలకే మారుకథలు అని వాడుక ఉన్నది. శాస్త్రం. కరీంనగరు ప్రాంతంలో పొడుపు కథలను శాస్త్రం అంటారు. ఏది ఒక శాస్త్రం ఎయ్, నీకు శాస్త్రం వచ్చా అని అడుగుతుంటారు. ఇక్కడ శాస్త్రం అంటే రహస్యార్థంతో కూడిన ప్రశ్న అని అర్థం. విస్తృతమైన విషయం సూత్రబద్ధం చేయబడి సూక్ష్మ రూపంలో ఇమిడి ఉంటుంది. అందుకే ఈ పొడుపు కథకు శాస్త్రం అనే పేరు ఏర్పడి ఉండవచ్చు. విప్పే కథలు. ఈ పేరు కొంత చదువు సంస్కారం ఉన్నవారు విచ్చు కథలకు మారుగా అర్థం సులభంగా తెలిసేందుకు వాడి ఉంటారు. ముడితో కూడిన కథ లేదా ప్రశ్న వేసినప్పుడు ఆ ముడిని విప్పి చెప్పడం అంటే అందులో ఉన్న కాఠిన్యాన్ని తొలగించి సరళంగా చేసి వాస్తవాన్ని ప్రదర్శించడం అని భావించవచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు. ప్రధానంగా ఈ పొడుపు కథలు తెలుగు దేశమంతా వ్యాపించి ఉన్నాయి. తెలుగువారి భాగ్య విశేషం చేత అందరికీ అన్ని కళారంగాల వారికి అకాడమీలు ఏర్పడ్డాయి. అట్లే విజ్ఞానాభివృద్ధికి, మనోవికాసానికి, కల్పనా శక్తికి దోహదంగా బాలలకు ఒక అకాడమీ ఏర్పడింది. బాలల అకాడమీ ద్వారా పిల్లలు పువ్వులు పుట్టికలు నిండినట్లుగా వారికి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. అన్నిటికన్నా మెచ్చుకోదగింది పొడుపు కథలను సంపుటాలుగా వెలిగించి ప్రకటించే ప్రయత్నం. దీనివల్ల ఆదరణ లేక అలవాటు తప్పి మరుగున పడిపోతున్న మన జాతీయమైన ఈ వారసత్వాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. దీనివల్ల అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పే శక్తి లేకపోయినా ఆలోచించే అవకాశం కలుగుతుంది. ప్రాచీన విజ్ఞానంతో సంబంధం తగ్గిస్తూ మారుతున్న జీవన రీతిలో పాతబడ్డ ఆచార వస్తు విశేషాల పరిచయం పిల్లలకు ఏర్పడుతుంది. కాబోయే రేపటి పౌరులు మన తెలుగుతనాన్ని మర్చిపోకుండా చురుకుదనంతో ఉంటారని ఆశించే గోడమీద బొమ్మ పొడుపు కథామాల మొదటి సంపుటాన్ని ప్రకటిస్తున్నారు. గోడమీద బొమ్మలో 501 పొడుపు కథలున్నవి. గోడమీద బొమ్మ అనే పేరులోనే పొడుపు కథ ఉంది. ఈ గోడమీద బొమ్మ ఉత్త బొమ్మ కాదు, అది గొలుసుల బొమ్మ. అంతేకాదు, అది వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. మరి ఆ బొమ్మ ఎవరో చెప్పుకోండి చూద్దాం. నన్నే చెప్పమంటారా? సరే వినండి. తేలు. ఇట్లా ఉంటుంది మా గోడమీద బొమ్మ కథ. ఇందులో 500 పొడుపు కథలు అకారాది క్రమంలో కూర్చబడ్డాయి. ఎన్నో విచ్చుల కథలు మన దేశంలో ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిలో పిల్లలకు ఉపకరించే వాటిని మాత్రమే ఏరి కూర్చడం జరిగింది. కంటిలో వత్తి వేసుకొని ప్రయత్నించిన కనుమరుగై కొన్ని జారిపోతూనే ఉంటాయి. ఆ విధంగానే సంకలనకర్తలు ఎంతో ప్రయాసపడి కూర్చినా ఇంకా ఎన్నో మిగిలి
ఉంటాయి. ఒకే పొడుపు కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా ఉండవచ్చు. దేశం నలుమూలలా ఉన్న పలుకుబడినంతటిని ఒకచోట చేర్చి సిద్ధం చేయవలసి ఉంది. ఆ దృష్టితో బాలల అకాడమీ కృషి చేస్తున్నది. ఇది పొడుపు కథలు అనే పాఠ్యభాగము.